ఇక 15 ఆఖరిగా మొత్తము భారతదేశంలో ఉండే ఏ సీట్ అయినా యాజమాన్యాలు వాళ్ళు ఇవ్వటానికి అర్హత లేదు. అన్నీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా 4 రౌండ్ల ద్వారా జరుగుతుంది. మొదటి రౌండు, రెండవ రౌండు, మూడవ రౌండు, 4వ రౌండు. మొదటి రౌండ్లో సుమారు 85% సీట్లు నిండిపోతాయి. రెండవ రౌండ్లో 10% సీట్లు నిండుతాయి. ఇక 3% సీట్లు సుమారు మూడవ రౌండు, 4వ రౌండు 2% సీట్లు ఉంటాయి. కనుక రెండవ రౌండ్ తర్వాత మీకు ఏయో సీట్లు వస్తాయని నమ్మకం పెట్టుకోవద్దు. తర్వాత ఈ ఎన్సీసీ, స్పోర్ట్సు, క్యాప్ ఇవన్నీ ప్రత్యేక కేటగిరీలు అందరితో పాటు జరగవు. ఆ కౌన్సిలింగ్ అవి ఆఖరికి చేస్తారు. అవి వస్తుందో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే వాటికి ప్రత్యేక ప్రక్రియ ఉంది కనుక వాటి ఎంపిక ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మొదటి రౌండ్లో చేరిన తర్వాత రెండవ రౌండ్ కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను మొదటి రౌండ్ కాలేజీ ఉంచుకుని నాకు నచ్చితే రెండవ రౌండ్ కాలేజీలో చేరతాననే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఉంటుంది, నేను మొదటి రౌండ్ వదిలేస్తాను, రెండవ రౌండ్లో ఏదొస్తే అది చేరతానని రాయాలి ముందే.